పాత సామాన్లు కొంటాయి, పేపర్లు కొంటాయి, ఎక్స్చేంజ్కి ఎరగద్దా ఎక్కువ చేస్తే ఎగిస్తుంటారే. ఇదేంటిది? ఇంప్రూవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు చేయలా పెరమే కొట్టి. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మోసాల గురించి చెప్తాను. చాలా మోసాలు ఉంటాయి, డిఫరెంట్ మోసాలు ఉంటాయి. అన్ని మోసాల గురించి నేను చెప్పలేను. నా అనుభవంలో మా ఇంట్లో జరిగిన మోసం గురించి చెప్తాను. అది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. బంగారు నగలు మెరుగు పెడతాం, అందంగా చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, చక్కగా మెరుగు పెడతాం, మీకు తక్కువ ధర మెరుగు పెడతాం అని చాలామంది మోసగాళ్ళు రోడ్డు వెంబడి తిరుగుతుంటారు. జనరల్గా తిరుగుతుంటే మా ఆవిడ కూడా ఒకసారి మోసపడి అడిగింది, శుభ్రం చేపిద్దామంటే ఏ వద్దు వాళ్ళు మోసగాళ్ళు ఉంటుంది, తెలియదులే ఊరుకో అని నేను అన్నా. సరే నేను ఆ టైంలో నోరు మూసుకొని కూర్చుంది. నేనేదో బజార్కి వెళ్ళినా, వాడు ఆ వీధి తిరిగి మళ్ళీ మా వీధికి వచ్చిండు. నేను లేని టైంలో లోపలికి వచ్చేసిండు. ఆయన పిలిచేసి మంచి చక్కగా ముందు పట్టీలు ఇచ్చింది. పట్టీలు ఇచ్చేసరికి మళ్ళీ పెళ్ళైన కొత్తలో పట్టీలు అయినట్టు అయినాయి. ఆమెకు అంత సంబరమైంది. అబ్బా పట్టీలు ఎంత అందంగా అయినాయి, వెండి పట్టీలు అయినాయి, బంగారం ఇంకెంత బాగుంటుందో అని ఆమె ఇంకా పిచ్చిది అయిపోయింది. చెల్లు బంగారం కూడా చేస్తారా బాబు అని ఏదో ఆడేదో మనకు లాభం చేకూర్చుంది. ఈమె ఉబ్బుచ్చు ముందే అడిగింది. అడిగే సరే అమ్మ బంగారం ఇంకా బాగా చేస్తావమ్మా అన్నాడు. అబ్బా ఇంకా మురిసిపోయింది చేలో. అమ్మ నీకు ఆ తాలిబొట్టు కూడా అమ్మ అది కూడా మన చక్కగా మీరు చేస్తే మళ్ళీ పెళ్లి కూతురులా ఉంటారని వాడు అమ్మ పెట్టిండు. అబ్బో నేను తాలిబొట్టు తీయనండి మా ఆయన లేనప్పుడు. నా 4 వరుసల గొలుసు ఉంది, అది ముందు శుభ్రం చేయండి, మా ఆయన వచ్చిన తర్వాత చేద్దామన్నాడు. 4 వరుసల గొలుసు ఇచ్చేసింది. చక్కగా వాడు శుభ్రం చేసి తలతల మెరిసి ఇచ్చిండు. ఆ ముఖం ఆనందంతో తలతల్లాడింది. సరే నేను వెళ్ళిపోయి బజార్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాను కదా. ఏమేంటి నీ ముఖం అంత మెరుస్తుంది ఏంటని నేనే ఆశ్చర్యపోయాను. మీరు భలేవారని మీరు ఏం చూసేసి మెరుగు పెట్టించాను, ఎంత చక్కగా చూడండి అని. ఒక్క నిమిషం అని నేను నా దగ్గర సున్నిత త్రాసు ఉండేది, ఎందుకు అనుకోకుండా కొన్నాను. ఒకసారి చెలో దాన్ని పెట్టి చూశాను. నాకు ఒరిజినల్ ఎంతో నాకు ఐడియా ఉంది. అది 4 తులాల గొలుసు. తీరా చూస్తే ఏమున్నది, అది 3.5 తులాలు అయింది. అబ్బా ఎంత మోసం చేశావే, మరి మెరుగు పెడతానంటే మెరుగు పెడుతున్నావు, తరుగుతూనే ఆలోచించే లేకుంటే ఇట్లా ఎలా ఇచ్చావని నేను అరిశాను. నాకేం తెలుసు అంటే మెరుగు పెడతానని ఇట్లా తరుగు చేస్తాను, నాకు సంగతి తెలియదు కదా. ఇలా ఉంటాయి మోసాలు. దయచేసి నిపుణులు మనకు కావాల్సిన మీకు డౌట్ వస్తే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. బంగారు నగలు మెరుగు పెట్టడం వల్ల, వెండి నగలు మెరుగు పెట్టడం వల్ల చూస్తే మీకు చక్కగా దానిలో తెలుస్తాయి. మీరు తొందరపడి మాత్రం రోడ్ల పక్కన తిరిగే వాళ్లకు ఎవ్వరికి ఇయ్యకండి. ఆలోచిస్తున్నారా? మోసం మన వీధుల్లో తిరిగే వ్యక్తులు ఎప్పుడు నమ్మకండి, అసలు నమ్మకండి. కుంకుడుకాయలతో చేసుకోవచ్చు శుభ్రము, షాంపూతో చేసుకోవచ్చు, షాంపూతో కూడా శుభ్రం అవుతాయి. అంతకు మీకు అర్థం కాకుంటే యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో చూస్తే చక్కగా కనపడుతుంది. ఇంకా బెటర్ మనకు అందుబాటులో ఉన్నది, మనకు అనుకూలంగా ఉంటుంది. దయచేసి మోసాలు బారిన పడకుండా తగు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నా మాట విన్నందుకు ధన్యవాదములు.